పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం రావడమే ఏపీకి శాపంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మనబడి నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త వైభవం తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొరగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేయకుండా పక్కన పెట్టేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మంగమ్మవారిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు పనులు అద్భుతంగా చేపట్టారు. పాఠశాలకు రక్షణ గోడ నిర్మించారు. ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. తరగతి గదుల నిర్మాణం కూడా అప్పుడే జరిగింది. అరకొర పనులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు కూటమి నాడు నేడు పనులను పూర్తిగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో మంగమ్మారిపేట పాఠశాలలో స్థితిగతులు ఎలా ఉన్నాయో మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో జరిగేటువంటి నాడు నేడు పనులు కుంటిపడ్డాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణ పనులు జరగడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం నేను భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగమారిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాను. విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా నాడు నేడు పనుల్లో భాగంగా ఈ పాఠశాల ఏదైతే ఆధునీకరణ పనులు ఈ పాఠశాలలో చేపట్టాల్సి ఉంది, కానీ కొంతవరకు మాత్రమే పనులు జరిగాయి. ప్రభుత్వం మారడంతో పూర్తిగా పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. అరకొరగా ప్లాస్టింగ్స్ చేసినటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా కొన్ని పనులను చేపట్టారు గతంలో. ఆ పనులన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ సందర్భంలోనే 2023లో ఈ పాఠశాల ఆధునీకరణ పనులకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి సేకరించినటువంటి సమాచారంతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు పూర్తిగా నాడు నేడు పనులు చేపట్టారు. ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. అలాగే ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ని అప్పుడే చేపట్టడం జరిగింది. అయితే ఆ పనులు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు, ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం మారడంతో పూర్తిగా పనులన్నీ కూడా కుంటిపడ్డాయి. ఇదే పాఠశాలలో పిల్లలు అన్నం తినేందుకు ఏదైతే డైనింగ్ ఏరియా ఉంటుందో ఆ డైనింగ్ ఏరియాలో కూడా ఆ డైనింగ్ షెడ్ను కూడా పూర్తిగా నిర్మించడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు, అక్కడ పిల్లలు కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అదే ప్రాంతంలో ఆ డైనింగ్ షెడ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నాడు నేడు పనుల్లో భాగంగా ఆ డైనింగ్ షెడ్ను కూడా నిర్మించడం జరిగింది. అందులో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఈ రక్షణ గోడని, అంటే కొండవాలు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో నాడు నేడు పనుల్లో భాగంగానే ఈ రక్షణ గోడను కూడా నిర్మాణం చేపట్టడంతో పాటు పిల్లలకు టాయిలెట్స్ కూడా ఆధునీకరించి టాయిలెట్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే చాలా పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. మనం చూడొచ్చు, పాఠశాల భవనం అనేది ఇంకా కొంత శిథిలావస్థలోనే ఉంది. ఆ భవనాన్ని పూర్తిగా నిర్మాణం చేపట్టేందుకు ప్లాస్టింగ్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఆధునీకరణ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నివేదిక పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా నిధులు మంజూరు కాకపోవడంతో పనులన్నీ కూడా నిలిచిపోయాయి. మరోసారి చూస్తే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్టేర్ కేస్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా మెట్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామ పెద్దలతో పాటు స్థానికంగా ఉన్నవారు, అలాగే పాఠశాలలో పనిచేసేటువంటి సిబ్బంది ఇచ్చినటువంటి డబ్బులతోనే ఈ మెట్ల నిర్మాణం జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మనకి చెప్తున్నారు. మరోవైపు అక్కడ విజువల్స్లో చూడొచ్చు, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి వాషింగ్ ఏరియాను కూడా ఆధునీకరించారు. అయితే ఇంకా చాలా పనులు చేపట్టాల్సి ఉంది. క్లాస్ రూమ్స్ ఆధునీకరణతో పాటు ఇంకా మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా నిధులు లేకపోవడంతో పూర్తిగా నాడు నేడు పనులు నిలిచిపోయే అనడానికి మంగమారిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలే నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే చాలా పనులు పెండింగ్లో ఉండిపోయాయి. అలాగే గతంలో చేపట్టినటువంటి పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలి, ఈ పాఠశాలకు అవసరమైనటువంటి నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా కోరుతూ ఉన్నారు.